పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అభినయ్ దర్శన్. లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అభినయ్ దర్శన్. ఈ రోజు ఉదయం 6 గంటలకి నర్సీపట్నం జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అవ్వడం జరిగింది. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్. సో ఈ రోజు నేను చింతపల్లికి వస్తున్నాను. ఈవినింగ్ లోపు ఏ టైం అనేది నేను తెలియజేస్తాను. సో చింతపల్లిలో ప్రెస్ మీట్ పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే ఏం చేయబోతున్నారా? కేసు మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలియజేయాలన్నటువంటి ఆలోచన. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. సో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాను. సో మీరందరూ కూడా సహకరిస్తారని, పార్టిసిపేట్ చేస్తారని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. వినేవాడు ఎదవైతే ఏనుగు ఏరోప్లేన్ నడిపిందని చెప్తాడు. వాడు ఫాస్టర్ కాదు, మాకు వానికి ఎటువంటి సంబంధం లేదు. వాడు ఫాస్టర్ కాదు. భయమేస్తుందక్క. ఎటువంటి సంబంధం లేదు. వాడు ఫాస్టర్ కాదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? పాస్టర్ పై దాడి డ్రామా కేసులో ప్రధాన నిందితుడు అభినయ్ దర్శన్ బెయిల్ పై విడుదలయ్యాడు. ఇక మొదలెడదామా? విడుదలవుతూనే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. మావయ్య అందరినీ మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. వారం 10 రోజుల్లో తిరిగి ఏజెన్సీలో పాదయాత్ర మొదలు పెడతానని, గిరిజనుల సమస్యలపై పోరాటం సాగిస్తానని చెప్పుకొచ్చాడు. ఏజెన్సీలోనే కాదు, ఏపీ అంతా పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు. హిందువులు పడుకుంటా ఉంటే నేనేమన్నా పడుకుంటాను. ఇక మీలాంటి వాడే ఏమన్నాడు అంటే, నా భార్య పక్కన పడుకుంటా కానీ ఆ పనులు మాత్రం చేయను అన్నాడు. అట్లా పాదయాత్రకు వినియోగించే పరికరాలను పోలీసులు సీజ్ చేశారని, వాటిపై కోర్టును ఆశ్రయిస్తానన్నాడు అభినయ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు పాస్టర్ను కాదని, సువార్తకున్నని అన్నాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? కూడా టీం అంతా కలిసి ఎలా చేస్తుంది అని చెప్పి, సో అందరినీ స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసి నన్ను ఒక్కరిని మాత్రం రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. 10 సెక్షన్లు కూడా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టుగా పెట్టారు కాబట్టి, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు పెట్టారు కాబట్టి, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని పెట్టారు కాబట్టి, అన్ని కూడా పచ్చి అబద్ధాలని నిరూపించడానికి ఆధారాలతో అదే పాడేరు నియోజకవర్గం, అదే జీకే వీధి మండలం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పంచాయతీలో 11 గ్రామాల ప్రజలతో నిరూపించడానికి ప్రెస్ మీట్లు పెట్టి అభినయ్ దర్శన్ సిద్ధంగా ఉన్నాడు. పిచ్చి కూడా హద్దుండాలి భయ. ఎవరైతే ఇవి నిరూపించగలరో నా ముందుకు రండి, ప్రెస్ మీట్ పెడతాను నేను. మీరు నిరూపిస్తే ఉరి శిక్ష మీరు వేస్తానంటే నేను తలంచుకోనికి సిద్ధంగా ఉన్నాను. ఓయమ్మా, చాలా చిన్న సెకల్లేవురా నీలా నా బట్ట. అల్టిమేట్ గా నేను ఒకటే చెప్తున్నాను, నిజాలేంటో కోర్టులో నిరూపణ అవుతాయి. ఇది జస్ట్ నా మీద అలిగేషన్స్ మాత్రమే. అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండకర్లేదు.